మనం చేయబోయే వర్కౌట్ గ్లూట్ ఇంకా లోవర్ బ్యాక్ స్ట్రెంథెనింగ్ వర్కౌట్ అన్నమాట. ఇవి మనం సింగిల్ వెయిట్ డంబుల్తో చేయబోతున్నాము. ఇవి ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక్కసారి మన ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో చూసేద్దాం. హాయ్ శ్రవంతి. హాయ్ స్ఫటిక. హౌ ఆర్ యూ? డూయింగ్ గుడ్. హౌ ఆర్ యూ? వెరీ గుడ్. హాయ్ అనిల్. హాయ్ స్ఫటిక. సో మనం చేయబోయే గ్లూట్ అండ్ లోవర్ బ్యాక్ వర్కౌట్లో ఫస్ట్ వర్కౌట్ ఏంటంటే మన సింగిల్ డంబుల్ తీసేసుకోండి. ఇది కొంచెం హెవియర్, అంటే 1 kg 2 kg కాకుండా కొంచెం 3 4 5 మీ కన్వీనియంట్ వెయిట్, మేబీ 10 వరకు కూడా వెళ్ళచ్చు మీకు కన్వీనియంట్ ఉంటే. ఓకే, సో వెరీ సింపుల్. ఇలాగా డంబుల్ని పట్టుకుని బ్యాక్ స్ట్రైట్ పెట్టుకొని ఇక్కడ నుంచి మెల్లగా బ్యాక్ ఎప్పుడు ఇది గుడ్ పెట్టుకోండి స్ట్రైట్. ఇలా కిందకి వెళ్ళి టచ్ చేసి పైకి వచ్చి స్క్వీజ్ చేయాలి అంతే. సో వెరీ ఈజీ. ఇలా పట్టుకుని ఇక్కడ పట్టుకోవచ్చు, ఇక్కడ పట్టుకోవచ్చు, కిందకి వెళ్ళి అండ్ స్క్వీజ్. ఓకే గైస్, 3 2 1 and go. 1 very nice. పైకి వచ్చినప్పుడు స్క్వీజ్ చాలా ఇంపార్టెంట్. 2 బ్యాక్ స్ట్రైట్. 3 స్టమక్ కూడా లోపలికి పెట్టుకోవాలి. 4 5 very nice. 6 7 stomach in. 8 9 very nice. 10 super. 11 stomach in, glutes matku full tight. 12 super. 13 14 idantha squeeze pettukondi and 15 fantastic. So adi mana first exercise. Second exercise entante ikkada nunchi same మోకాల మీదకి వెళ్ళిపోయి ఇక్కడ మనము వెయిట్ని ఇలాగా పట్టుకొని లెగ్స్ మటుకు ఇలా లోపలికి కర్వ్ చేసేసుకొని కూర్చుని స్క్వీజ్ అప్. 1 2 ఓకే గైస్, కమ్ ఆన్. 3 2 1 అండ్ ఇలా మోకాలు నొప్పి ఒక్క నిమిషం. మోకాలు నొప్పి ఉన్న వాళ్ళు కింద ఏమైనా పిల్లో వేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ మధ్యలో ఒక పిల్లో పెట్టుకోండి. ఓకే, 3 2 1 and shoot. Let's go. 1 curl your toes in. 2 3 4 ఇక్కడ పడుతుంది ప్రెషర్ అంతా. 5 స్టమక్ కూడా స్క్వీజ్ చేయండి. 6 7 ఈ బరువు వల్ల మనకి ఇంకా అక్కడ ప్రెషర్ పెడుతుంది. 8 స్లోలీ. 9 10 11 12 13 14 15 ఆపద్దు, ఇంకొక 10 చేద్దాం. 16 17 18 స్క్వీజ్ మటుకు మర్చిపోద్దు. 19 20 ఇంకొక 5 21 22 23 24 లాస్ట్ 1 25. హోల్డ్ చేయండి ఇక్కడే. స్క్వీజ్ స్క్వీజ్ స్క్వీజ్. 3 2 1 అండ్ వెరీ నైస్, పర్ఫెక్ట్. సో ఇది మన బట్ స్క్వీజ్ అయిపోయింది. నెక్స్ట్ మనం చేయబోయే ఎక్సర్సైజ్ ఏంటంటే సెంటర్లోకి వచ్చేసి ఈ డంబల్ని ఇక్కడ పట్టుకొని ఇక్కడ నుంచి మెల్లగా 1 2. ఓకే, సో బేసిక్లీ ఇందాక మనం చేసే లంజ్ ఉంటుంది కదా, సో అక్కడ నుంచి ఇది మోషన్ బ్యాక్ స్ట్రైట్ పెట్టుకుని. ఓకే, రెడీ గైస్? రెడీ గో. 3 2 1 and go. 1 back straight, very nice. 2 very nice. 3 super. 4 fantastic. 5 very nice. 6 ఇంకొక 4 చేద్దామంటే. 7 బ్యాక్ ఎప్పుడు స్ట్రైట్. 8 9 లాస్ట్ 1 అండ్ ఇంకొకటి లెఫ్ట్. 10 ఫ్యాంటాస్టిక్. బర్నింగ్ అవుతుందా? వాట్ ఈస్ ఇట్ లైక్? లోవర్ బ్యాక్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది కదా. లోవర్ బ్యాక్ మీద చాలా ప్రెషర్ పడుతుంది, బట్ ఇట్స్ అ గుడ్ ప్రెషర్.
సెంటర్ పాయింట్ మీద పడకూడదు, ఈ హోల్ బ్యాండ్ ఉంది చూడండి అక్కడ పడుతుంది. సో దాంతో మన గ్లూట్స్కి బాగా సపోర్ట్ ఇస్తుంది అనమాట.